హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రవి. ఈరోజు వచ్చేసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఏప్రిల్ 10th అనమాట. ఫస్ట్ 10 డేస్ అయితే చూద్దాం. ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ చేయలేదు, ఇంటికి వచ్చేలకు లేట్ అయిందనమాట. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి మోడరేట్ ఉందన్నమాట. అంత టఫ్ లేదు, అంత ఈజీ లేదు, ఒక రకంగా ఉంది ఎగ్జామ్ అయితే. వీళ్ళు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ అనమాట క్లియర్గా వాచ్ చేయండి. మీరు 1 or 2 minutes చూస్తే మీకేం అర్థం కాదు. నెక్స్ట్ 12th రాసే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది వచ్చేసి 8 minutes మోరే ఉంటుంది కాబట్టి డీటెయిల్గా కొంచెం చెప్తాను. పజిల్స్లో కానీ టేబుల్స్లో కానీ స్ట్రక్ కాకుండా ఒకసారి నేను స్ట్రక్ అయ్యాను, ఎందుకు అయ్యానో కొంచెం చెప్తాను అనమాట. డీటెయిల్గా చూడండి ఈ వీడియో అయితే కూడా. ఇది వచ్చేసి గుడ్ అటెంప్ట్స్ చేయొచ్చు, కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్లో చెప్తానైతే. జనరల్ అవేర్నెస్ 20 to 25 అయితే అటెంప్ట్ చేయొచ్చు, మోడరేట్గా ఉన్నాయి. అంటే పర్సంటేజ్ వాల్యూస్ కానీ అమౌంట్స్ వాల్యూస్ కానీ ఏమన్నా క్రోర్స్ వాల్యూస్ అవే ఎక్కువ ఇచ్చాడనమాట. లాస్ట్ కరెంట్ అఫైర్స్ నవంబర్, డిసెంబర్, జనవరి ఎక్కువ ఇచ్చాడు. ఇంగ్లీష్ వచ్చేసి 25 to 30 అయితే పెట్టచ్చు, ఈజీగా ఇచ్చాడు. ఇంగ్లీష్ అంత ఈజీ అంటే మళ్ళీ అంత ఈజీ కాదు, మనకు అర్థమవుతుంది ఇంగ్లీష్. దాంతో నేను డీటెయిల్గా చెప్తాను. క్వాంట్ వచ్చేసి 25 to 30 ఈజీగా పెట్టచ్చు, మోడరేట్ ఉంది క్వాంట్. నేను కొంచెం టేబుల్స్లో స్ట్రక్ అయ్యాను అనమాట, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫర్దర్ పోలేదు, ఇంకా 17 క్వశ్చన్స్ నేను విజిట్ చేయలేదు. మెయిన్ డ్రాబ్యాక్. మీరు ఎగ్జామ్స్ ముందు 5 days ముందు అసలు ఎక్కడికి వెళ్ళొద్దండి. నేను చాలా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ రివిజన్ చేయక చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. చేతుల కాళ్ళు నాకు ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు 12th ఉండే వాళ్ళకి లాస్ట్ 2 days బాగా రివిజన్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసి 20 to 25 అయితే పెట్టచ్చు బాగా చేసే వాళ్ళైతే. లేదంటే నార్మల్ స్టూడెంట్స్ 15 to 20 అయితే చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ అయితే 20 to 25 లాస్ట్, అంతకన్నా చేయలేరు, ఎందుకంటే అవి కొంచెం పజిల్స్ డీటెయిల్గా చెప్తాను. అయితే 90 to 110 అయితే ఉండొచ్చు. కట్ ఆఫ్ మేబీ 85 కంపల్సరీ ఉంటుంది. తెలంగాణ కట్ ఆఫ్ అయితే 80 to 85 అయితే ఉండొచ్చు జనరల్ కేటగిరీ అయితే. ఓబీసీ అయితే 75 to 80 లోపు ఉండొచ్చు. 80 to 85 అయితే జనరల్ కేటగిరీ కంపల్సరీ, తెలంగాణ అయితే అదే ఉంటుంది. క్వాంటిటీ యాప్టిట్యూడ్లో వచ్చేసి ఫస్ట్ సింపుల్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. మీరు క్వశ్చన్స్ అన్నీ పూర్తిగా చూడండి, నేను అన్నీ చూడలేదు, ఊరిగా వచ్చినట్టు చేసుకుంటూ పోయాను. ఆల్రెడీ చూశాను, కొన్ని ఇంకా స్కిప్ చేశాను, కొన్ని చూడలేదు. అప్రాక్సిమేషన్ ఇచ్చాడంట, 5 marks ఈజీగా వదిలేశాను, అవి వేసి ఉంటే సరిపోయేది. టోటల్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇది ఒక టేబుల్ ఇచ్చాడు, సేమ్ ఒకే ఒకటి, ఏమీ లేదు. సర్కిల్ బేస్డ్. ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. 17% X%, 22 X ప్లస్ 8, 2X ప్లస్ 3%. టోటల్ మేల్స్ అండ్ ఫిమేల్స్ 8000 ఇచ్చాడు. మీరు ఎలా చేస్తారంటే మామూలుగా రాంగ్ మెథడ్ ఇది. నేను ఎట్లా చేస్తున్నానంటే 17, 22, 8 ప్లస్ 3 టోటల్ 50% అవుతుంది కదా, రిమైనింగ్ 50% ఉంటుంది. 50%లో 8000 అంటే 4000, 4x ఇంకా రిమైనింగ్ 2x, 3x, 4x ఈక్వల్ టు 4000 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1100 వేస్తున్నా. ప్రతిసారి అట్నే చేస్తున్నా, ప్రతిసారి అట్నే మైండ్ అక్కడే ఆగిపోయింది. కానీ ఇక్కడ ఎగ్జామ్ అయిపోయినాక అప్పుడు అర్థమైంది. 100% తీసుకుంటే 17, 22, 39%, 39% ప్లస్ 11, 39 ఒకటి 11, 50%. రిమైనింగ్ 100లో 50% ఉంటుంది. 4x ఈక్వల్ టు 50% మాత్రమే తీసుకోవాలి. 50% ఆఫ్ 8000 టోటల్ తీసుకోవద్దు. అది వచ్చి రాంగ్ చేశాను కాబట్టి అప్పుడు రాలేదు. x ఈక్వల్ టు 12.5% అవుతుంది. 12.5 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉంటాయి. ఇది ఒక్కటి బాగా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. x 12.5% వస్తుంది. ఇది 1 seconds 1 minutesలో వస్తుంది. నాకు 5 minutes పట్టింది, నాకు స్ట్రక్ అయింది, అక్కడ అర్థం కాలేదు. అందుకని అలాంటి తప్పులు మీరు కేర్ఫుల్గా చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై అయినా ఉండొచ్చు, ఎక్స్ మైనస్ వై ఇచ్చి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అట్లనే ఇవ్వచ్చు నెక్స్ట్ రోజు వాళ్ళకి. అది రాంగ్ నెంబర్స్. 50% ఆఫ్ 8000 పోయేదండి. నాకేందో 10 వచ్చింది కానీ టోటల్ 90% వచ్చింది. 100 రాలేదు, 90% వచ్చింది. ఇక్కడ 10, 18, 10, 20, 23 అట్లా చేస్తుంటే 90 వచ్చింది. కాబట్టి ఇక్కడ 50% ఆఫ్ టోటల్ అట్లా వేయద్దు. ఇది ఈజీగా కొంచెం మైండ్ ఆడ పెట్టినంటే సరిపోయేది. ఈజీగా 5 marks పోయినాయి, అప్రాక్సిమేషన్ 10 marks ఈజీగా పోయాయి. ఏం చేస్తాం ఇప్పుడు అనుకున్న తర్వాత ఏం లేదు. ఇది కన్ఫ్యూజన్ కావద్దు. ఇలాంటి పజిల్స్ సింపుల్గా ఉండేవి, కొంచెం అబ్జర్వ్ కేర్ఫుల్గా చేయండి. నెక్స్ట్ టేబుల్ చార్ట్. ఈ యొక్క 5 marksకి టేబుల్ చార్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ అండ్ మ్యాంగోస్ ఇచ్చాడు, వారి యొక్క రేషియో ఇచ్చాడు. ఇక్కడ p+1 ఇచ్చాడు. ఇక్కడ 0.5 to ఇక్కడ 3:10. ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు కానీ ఇక్కడ టోటల్ మ్యాంగోస్ ప్లస్ యాపిల్స్ 80 ఏవనుకో. నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఇన్ ఏ ఈజ్ 16 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ అన్నాడు ఏ అనుకో.
ఏలో అనుకుంటా x మైనస్ వై వస్తుంది 16, x ప్లస్ వై 80. టోటల్ ఎక్స్ వాల్యూస్ XY వాల్యూస్ 48, 32, 32, 48 ఏది వేసుకోవాలనుకున్నా. ఇక్కడ p ఉంది, రేషియో తీసుకున్నాం 3:2, 2:3. ఇక్కడ p 2 అనుకుంటే 2 + 1 3, 2:3 అప్పుడు అట్లా అవుతుంది అనమాట. ఇక్కడ 2 అనుకుంటే 2 + 1 3 అనుకో, 3 + 1 4 అవుతుంది. 3:4 లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. p 2 వాల్యూ అవుతుంది. ఇక్కడ 1:0.52 అంటే 1:4 ఈజీగా చేయొచ్చు. ఇది చేయొచ్చు ఈజీగా ఈ టేబుల్. నెక్స్ట్ బార్ గ్రాఫ్ ఇచ్చాడు. బార్ గ్రాఫ్లో టోటల్ నెంబర్ ఆఫ్ అపియర్డ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పాస్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫెయిల్స్. ఈ పర్సెంటేజ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఇచ్చాడు, వాటి యొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు. పాస్డ్ పర్సెంటేజ్ కనుక్కుంటే రిమైనింగ్ ఫెయిల్ వస్తుంది. ఇవి కొంచెం స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి ఈ టేబుల్స్. ఈజీగా ఉన్నా కానీ స్టేట్మెంట్ బేస్డ్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటీ టైప్ ఇచ్చాడు. క్వాంటిటీ టైప్ 5 క్వశ్చన్స్ లెంత్ ఇచ్చాడు, చాలా లెంత్ ఉంటాయి. అవి క్వాంటిటీకి ఈక్వేషన్సే ఇచ్చాడు చాలా ఫార్మేట్లో. ఈ ఫార్మేట్లో ఇచ్చాడు. ఎక్స్ వాల్యూ ఇది క్వాంటిటీ 1, క్వాంటిటీ 2, వై గురించి ఇటన్నీ ఇలాంటివే ఇచ్చాడు. నెక్స్ట్ నెంబర్ సిరీస్ కూడా ఇచ్చాడు. నెంబర్ సిరీస్ ఇంకెక్కడ ఇచ్చాడు, అర్థమెటిక్ 10 ఇచ్చాడు అంతే. అర్థమెటిక్ 10 ఇచ్చాడు. నెంబర్ సిరీస్ ఒక 5 ఇచ్చాడు నెంబర్ సిరీస్. నేను అప్రాక్సిమేషన్ చూడలేదు. క్యాస్లెట్ ఇచ్చాడు, అవి కూడా చూడలేదంట. క్వాంటిటీకి ఈక్వేషన్స్ ఇచ్చాడు. తర్వాత క్వాంటిటీ, క్యాస్లెట్ ఇవే ఇచ్చాడు. నేను ఎగ్జాక్ట్గా తెలియదు, ఊరికే గుర్తున్న కాడికి వేస్తున్నాను. క్వాంట్ అయితే ఈజీగా అంత డిఫికల్టీ ఏం లేదు, కానీ లెంత్ కొంచెం టైం సరిపోదు, 45 మినిట్స్. నెక్స్ట్ రీజనింగ్ వల్ల వచ్చే సర్కిల్ పజిల్ 8 పర్సన్స్ ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్స్, ఫేసింగ్ సెంటరు, అవి ఒక 5 క్వశ్చన్స్. ఈజీ కానీ కన్ఫ్యూజన్, పాసిబిలిటీస్ ఎక్కువ వస్తాయి దానికి. అది సింపుల్గా ఉంది కానీ పజిల్ కన్ఫ్యూజన్ అవుతుంది. డేటా సఫిషియన్సీ ఇచ్చాడు ఒక 5. ఇన్పుట్ అవుట్పుట్ ఇది కొత్తది ఇచ్చాడు. ఒక వర్డ్స్ ఇచ్చాడు ఇట్లా, వాటి యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వర్డ్స్. ఫస్ట్ ఆల్ఫాబెట్ లాస్ట్, నెక్స్ట్ సెకండ్ ఆల్ఫాబెటికల్ సెకండ్ లాస్ట్ అట్లా ఇచ్చాడా. ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఈ 2 వర్డ్స్ కలిపి ఒక వర్డ్ వేసాడనమాట ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో. ఫస్ట్ 2 వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, నెక్స్ట్ 2 వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అండర్లైన్, నెక్స్ట్ 2 వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసి నెక్స్ట్ 3 డివైడ్ చేశాడు. ఇది వచ్చేసి కాన్సనెంట్స్ చేంజ్ చేశాడు. ఇక్కడ ఓవెల్స్ ఏదో ఇచ్చాడు లాస్ట్లో. ఇది చేశాను కానీ కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు నాకు. సేమ్ ఇలానే ఇచ్చాడు. ఎగ్జాక్ట్ ఇయనే కాదు, నేను అప్రాక్సిమేషన్గా వేసాను ఎస్టిమేషన్గా. ఇట్లా ఫస్ట్ కాన్సనెంట్ చేంజ్ చేశాడు, రిమైనింగ్ అట్నే పెట్టాడు ఓవెల్స్లో కూడా. ఇలా నాకు అది లాస్ట్లో డౌట్ ఉండింది, ఇది కరెక్ట్ అవుతుందో తప్పు అవుతుందో తెలియదు. నెక్స్ట్ డీకోడింగ్లో ఇలా ప్యాటర్న్ ఇచ్చాడు. ఇది రాలేదు నాకు, అర్థం కాలేదు. ఇట్లా సేమ్ 4 లైన్స్ ఇచ్చాడు. ఇది ఒక 5 క్వశ్చన్స్. నెక్స్ట్ డేస్ అండ్ మంత్ అండ్ పజిల్స్. ఇది వచ్చింది కానీ పజిల్ ఇంకా టైం అయిపోయింది వాడికి. 9 పర్సన్స్ 3 days ఇచ్చాడు. వాటి యొక్క 3 days అండ్ సిటీనో ఏదో ఇచ్చాడు. అవి కంటిన్యూయేషన్ ఉండాలి, లాస్ట్లో కంటిన్యూయేషన్ ఉండదు. ఫస్ట్ 5 సెంటెన్స్ కంటిన్యూయేషన్ ఉంటాయి. నెక్స్ట్ డేస్ 2 teams ఇచ్చాడు. ఎక్స్ అండ్ వై 2 teams 5 persons, 3, 4, 5 days 5 persons ఇట్లా ఫార్మేట్లో ఇచ్చాడు ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ స్క్వైర్ పజిల్ 8 persons ఫేసింగ్ సెంటర్ అవుట్ విత్ 5 questions ఇచ్చాడు. ఇవి వీటి యొక్క సిటీ ఇచ్చాడు. సిటీనో ఏదో ఒక వాల్యూ, సిటీనో ఏదో ఇచ్చాడు. నెక్స్ట్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఇట్లా స్టేట్మెంట్ బేస్డ్ ఇవి ఒక 3 ఇచ్చాడు. బ్లడ్ రిలేషన్ ఇవ్వలేదు, డైరెక్షన్స్ ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, సిలాజియమ్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ 2 number series ఇచ్చాడు. ఇప్పుడు ఇదొక నెంబరు 1 is subtract from the odd నెంబర్ని 1 సబ్స్ట్రాక్ట్ చేసినాక రిమైనింగ్ సేమ్ అనమాట ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ రిపీటెడ్ నెంబర్స్ రిమూవ్ చేయాలి, సమ్ ఆఫ్ ది రిమైనింగ్ నెంబర్స్. ఇదొక క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ టెస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు 5 statements. 5 statementsలో ఫస్ట్ థర్డ్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది వర్డ్స్, థర్డ్ మీనింగ్ఫుల్ వర్డ్ కానేదని అడిగాడు అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ అజంప్షన్స్, ఇంకా రిమైనింగ్ ఒక పదం ఎన్నో ఉంటాయి అవి కూడా స్టేట్మెంట్ అజంప్షన్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్. ఇంగ్లీష్ అంటే ఈజీనే, అంత ఈజీ కాదు, ఒక రకంగా ఈజీనే అనుకోవచ్చు, చదవడానికి అర్థమవుతుంది. సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఏమీ లేదు. రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఒక 2 ఇచ్చాడు. ఆ యొక్క 15 వరకే, ఒకదాంతో 8, ఒకదాంతో 7 ఇచ్చాడు. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్లోనే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, బోల్డ్ వర్డ్స్ రీప్లేసెస్, క్లోజ్ టెస్ట్ 6 ఇచ్చాడు. ABCDEF డాష్ ఇచ్చాడు.
వీ కెనాట్ చేంజ్ ద వర్డ్స్. ఆప్షన్లో వర్డ్స్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ ది వర్డ్స్ కెనాట్ చేంజ్ ద వర్డ్స్ అని ఇచ్చాడు. అది ఒక న్యూ ప్యాటర్న్ అనుకోవచ్చు క్లోజ్ టెస్ట్లో. నెక్స్ట్ కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్లు ఇచ్చి కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అవి 3 అవి 2 ఇచ్చాడు, అవి 5. ఒక వర్డ్ యూసేజ్ స్ప్రిగ్ ఏదో ఇచ్చాడు, అది ఎగ్జాక్ట్ తెలియదు. నెక్స్ట్ ఫెరసెస్ రిప్లేస్మెంట్స్ ఇచ్చాడు ఒక 4. 2 ఫెరసెస్ రిప్లేస్మెంట్స్ ఇచ్చాడు బోల్డ్ వర్డ్స్లో. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మర్చిపోయినా, ఎక్కడో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏడో ఒకటి ఎక్కువ అయిపోతాయి. ఒక 5 ఇచ్చాడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఎగ్జాక్ట్గా తెలియదు. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఇచ్చాడు, ఈ 3 ఇచ్చాడు. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ పారాజంబుల్స్ కూడా ఇచ్చాడు, 2 కలిపి ఇచ్చాడు. ఇది చేశాను కానీ లాస్ట్లో టైం సరిపోలేదు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 5 ఇచ్చాడు. ఎక్కడో కొన్ని ఎక్స్ట్రా వస్తాయి, వాటి కన్నా ఎక్స్ట్రా వస్తాయి. రీడింగ్ కాంప్రిహెన్షన్ మేబీ తక్కువ ఇచ్చాడేమో తెలియదు. నెక్స్ట్ ఇంకా జనరల్ అవేర్నెస్ లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఇవే డిసెంబర్ ఎక్కువ ఇచ్చాడు. డిసెంబర్, నవంబర్ ఒక 4-5, జనవరి అంతే. జనవరి, ఈ డిసెంబర్ ఎక్కువ ఇచ్చాడనమాట. రివిజన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ పోయేటప్పుడు రివిజన్ అయితే కంపల్సరీ చేయండి. మళ్ళీ తర్వాత చేతుల్లో కాళ్ళు నాకు ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు. నేను రివిజన్ చేయలేదు అస్సలు. ఒక 5 days సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ రాసిన తర్వాత నుంచి అసలు రివిజన్ చేయలేదు. నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అసలు చేయలేదు. చేసింటే ఇంకా బాగుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అన్నీ కొత్తవి ఏం లేవు. 40 questions అన్నీ చదివినాయి. కానీ నేను అన్ని పెట్టలేదు, 20నో ఎన్నో పెట్టాను. ఎందుకంటే రిమైనింగ్ 20 కరెక్ట్ ఆన్సర్స్ తెలుసు, కానీ గెస్ వర్క్ ఈజ్ నాట్ పాసిబుల్. గెస్ వర్క్ అనేది చేయలేం. కొన్ని క్వశ్చన్స్ అయితే అన్నీ తెలుసు, కానీ రివిజన్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్ తెలియదు. ఇదేంటి జనవరి 16th ఏదో డే అదొకటి తెలుసు, కానీ జనవరి ఫిబ్రవరి 2025 అది డౌట్ నాకు. లోక్పాల్ డే జనవరి చదివిన, జనవరి అని తెలుసు, కానీ 10% ఫిబ్రవరి కూడా ఉంది కదా 2025లో అనేసి అదొక డౌట్. ఈ క్వశ్చన్స్ అనమాట. దీని ఆన్సర్స్ రాయలేదు. కావాలంటే మీరు గైడ్లీ యాప్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకోండి జీకే క్వశ్చన్స్. విత్డ్రాన్ ఫ్రమ్ ది WHO మెల్బోర్న్ క్రికెట్ హానరరీ మెంబర్షిప్, GI ట్యాగ్ బేస్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం థీము, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ క్వార్టర్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ కంపెనీ, బ్రిక్స్ జాయిన్డ్ ద న్యూ కంట్రీ. లోక్పాల్ డే వచ్చేసి జనవరి 16th అంట. నేను అది పెట్టలేదు, కొన్ని చాలా వదిలేసాను. పంచమరి బయోస్పియర్, భీమా సఖి యోజన, మ్యాక్సిమం ఏజ్ 70 years, సేఫ్ కీపర్ బుక్ ఆథర్ నేము, లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కాఫీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, SORR సెక్యూర్డ్ ఓవర్ నైట్ రెపో రేట్, ఇది ఫుల్ ఫామ్. కోకో టీమ్ వడిస్తే టోటల్ అమౌంట్, ఇది తప్పు పెట్టారనుకుంటాం. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మినిమం నెట్వర్త్. నెక్స్ట్ అలపి రిజర్వ్ ఫారెస్ట్. నెక్స్ట్ ఫ్రీ ఐ కమిటీ హెడ్ భట్టాచార్య, అది ఏంటండి పుష్పక్ భట్టాచార్య, అది తెలుసు. 18th సూర్యకిరణ్ తెలుసు, నేపాల్. T20 క్రికెట్ కరెక్ట్ మ్యాచ్. NPS వాచర్ల మ్యాక్సిమం అమౌంట్, ఇది పెట్టలేదు అసలు, అప్పర్ లిమిట్ లేదు. తర్వాత గుర్తొచ్చింది, ఒక్కసారి రివిజన్ చేసింటే బాగుందని. నెక్స్ట్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ కంట్రీస్ ఇచ్చాడు, అవి ఆల్ ఆఫ్ ది అబవ్ ఏముంటాయి. MSME రూరల్ ప్రాఫిట్ అమౌంట్ ఏమో అడిగాడు, పర్సంటేజ్. ఇస్రో ఏజెన్సీ ఇండియన్ అస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇస్తుంది, జాక్సనా యుఎస్ఏనా ఏదో ఒకటి, అది ఇచ్చాడు. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ. నెక్స్ట్ ఇండియన్ ఆస్ట్రేలియన్ 100 billion అగ్రిమెంట్ ఏ ఇయర్కి. నెక్స్ట్ 100% కరెక్ట్ క్రాప్ సీయింగ్ ఇన్ విచ్ స్టేట్, ఆప్షన్స్ ఇచ్చాడు. కసూతి ఎంబ్రాయిడింగ్ కర్ణాటక అని తెలుసు, కానీ పెట్టలేదు, అందుకే రివిజన్ చేసింటే సరిపోయేది. మెరీన్ ప్రొటెక్టర్స్ ఆర్ నాట్ కరెక్ట్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ బెస్ట్ మోషన్ పిక్చర్ 82nd గ్లోబల్ గోబా అవార్డ్స్, ఇది రాంగ్ పెట్టాను. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ఇది హర్మన్ ప్రీత్ కౌర్ అనుకున్నా, అదే 99% అనుకున్నా, కానీ 1% PR శ్రీజేష్ కూడా ఉండాడే అనేసి అదొక డౌట్, కాబట్టి అది రాంగ్ పెట్టాను. WDC PM కృషి సించాయ్ యోజన అమౌంట్, ఇది తెలియదు ఎగ్జాక్ట్గా. SDG 7 టాప్ స్టేట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 7 టాప్ స్టేట్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అమౌంట్ వాల్యూ, స్మార్ట్ సిటీ మిషన్, స్మార్ట్ సిటీ ఇండెక్స్ టాప్ 5, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్, నాబార్డ్ న్యాప్కిన్ సర్వే అయితే ఇచ్చాడు. IDFC నెట్వర్త్, FSAP వరల్డ్ బ్యాంక్ అండ్ విచ్ ఆర్గనైజేషన్, ఇది రాంగ్ పడింది. నేషనల్ ఇన్కమ్ కమిటీ ఇయర్, డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్, ప్లూటో స్టేటస్ ఫ్రమ్ ది డ్రాఫ్ట్ ప్లానెట్ ఏ ఇయర్,
నెక్స్ట్ ఇథనాల్ అమౌంట్, ఇథనాల్ కూడా తప్పు పెట్టాను అనుకోండి. మేబీ నేను పెట్టింది 23 ఎన్నో, దాంతో ఒక 7 ఎన్నో తప్పులు అయ్యాయి. మేబీ 15, 17. క్వాంట్ తక్కువ పెట్టాను, క్వాంట్ 17 పెట్టాను. రీజనింగ్ 15 ఎన్నో పెట్టాను. ఇంగ్లీష్ 25 పెట్టాను. అంతే 80 కాడ 75, 80 కట్ ఆఫ్. మేబీ 85 అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది డ్రాబ్యాక్ అని చెప్పచ్చు ఎస్బీఐ క్లర్క్. మేబీ రివిజన్ చేసింటే జీకే ఇంకా బాగా పెట్టిండొచ్చు. కొంచెం పేపర్ అయితే కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం ఇది డిఫికల్ట్ అయితే లేదు. సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఎట్లా వస్తుందో తెలియదు. నెక్స్ట్ 12th షిఫ్ట్ వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది, డిఫికల్ట్ లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే అన్ని షిఫ్ట్స్ సేమ్ ఇయర్ కాబట్టి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళైతే మీరు రివిజన్ చేయండి. జీకే చదివిన కాడికి ఎక్కువగా నవంబర్, డిసెంబర్, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇస్తాడో లేదో చెప్పలేము. చదివిన కాడికి రివిజన్ చేయండి. వాల్యూస్ కానీ, అమౌంట్స్ కానీ, స్కీమ్ అవుట్లేస్ కానీ ఏమన్నా అంటే అన్నీ రివిజన్ చేసుకోండి. కౌంటర్ రీజనింగ్ అసలు ఇవేవి సింగిల్ ఐటమ్స్ అవి అర్థమెటిక్ అసలు అటెంప్ట్ చేయలేము. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ మాక్ టెస్ట్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ కలుద్దాం. సీ యూ.